సార్ ఇప్పుడు రూ. 1,00,00,000 హోమ్ లోన్ తీసుకున్న తర్వాత ఎవ్రీ మంత్ ఒక ఎక్స్‌ట్రా ఈఎంఐ పే చేయమంటారు. ఎక్స్‌ట్రా ఈఎంఐ పే చేయి అదొక స్ట్రాటజీ. ఎవ్రీ మంత్ ఎక్స్‌ట్రా ఈఎంఐతో పాటు నెక్స్ట్ ఇయర్ ఒక 5%, 10% టాప్ అప్ చేయమంటారు. ఈ ప్రాసెస్ కరెక్టేనంటారా? సో హోమ్ లోన్ విషయంలోకి వచ్చేసరికి ఒక 20 ఇయర్స్ టెన్యూర్ అనేది యూజువల్ గా పెట్టుకునే పీరియడ్. ₹1,00,00,000 ఈఎంఐ పెట్టుకుంటే కరెంట్ ఉన్న ఇంట్రెస్ట్ రేట్ 7.2% ఇప్పుడు తగ్గింది కాబట్టి 7.2 కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు మన టోటల్ పేయబుల్ వచ్చేసరికి 1,88,00,000 చేంజ్ ఎంతో వస్తుంది. 1,90,00,000 వేసుకుందాం రౌండ్ ఫిగర్. ఓకే, సో బేసిక్ గా ఇక్కడ హోమ్ లోన్ విషయంలోకి వచ్చేసరికి జనరల్ మన ఇండియన్ హ్యూమన్ మైండ్ సెట్ టెండెన్సీ ఎలా ఉంటుంది అంటే మనం ఆల్మోస్ట్ నియర్ టు డబల్ అమౌంట్ పే చేస్తున్నాం. మనం ₹1,00,00,000 తీసుకున్నాము, ఇంకో ₹1,00,00,000 దాకా వరకు ఇంట్రెస్ట్ పే చేస్తున్నాము. అది చాలా పెద్ద అమౌంట్ అని చెప్పేసి మనం ఫీల్ అవుతాం. సో దానికోసం ఏం చేస్తారు, ఇట్లా రకరకాల స్ట్రాటజీస్, మనకి బోనస్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా పే చేయటము, లేకపోతే టాప్అప్ చేసి పే చేయటము, ఇలా రకరకాల స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తుంటారు. బట్ మోస్ట్ ఫేమస్ స్ట్రాటజీ ఏంటి అని అంటే అందరూ ఫాలో అయ్యేది పే వన్ ఎక్స్ట్రా ఈఎంఐ. ఇన్స్టెడ్ ఆఫ్ ఒక సంవత్సరంలో 12 నెలల ఈఎంఐ బదులు ఒక ఎక్స్ట్రా ఈఎంఐ పే చేయడం వల్ల మనకి డ్రాస్టిక్ గా ఇంట్రెస్ట్ రేట్ అనేది, ఇంట్రెస్ట్ మనం ఏదైతే పే చేస్తామో డ్రాస్టిక్ గా కంట్రోల్లోకి వస్తుంది, ఎర్లీగా ఈఎంఐ క్లోజ్ అయిపోతుంది అని చెప్పేసి మాట్లాడతారు. సో ఫస్ట్ అసలు దీంతో ఏం జరుగుతుంది, నెక్స్ట్ నేను దానికి ఒక సూపర్ ఐడియా చెప్తాను. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ ఇంకొక బెటర్ ఐడియా ఏంటనేది చెప్తాను. ఓకే, ఒకవేళ ఇట్లా వన్ ఎక్స్ట్రా ఈఎంఐ పే చేసుకుంటూ వెళ్తే అప్రాక్సిమేట్ గా 17 సంవత్సరాల్లో హియర్ అండ్ 16 or 17 ఇయర్స్ ఆడ్ లో మీ ఈఎంఐ క్లియర్ అయిపోతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ పేయింగ్ ఫర్ 20 years 16 or 17 years లో క్లోజ్ అయిపోతుంది. అప్రాక్సిమేట్ గా ఒక 14 lakhs 15 lakhs చేంజ్ ఎంతో మీరు ఇంట్రెస్ట్ రేట్ సేవ్ చేసుకుంటారు. సో బేసిక్ ఇక్కడ మనకేమవుతుంది, అప్రాక్సిమేట్ గా ఒక 15 lakhs ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది కదా, దట్ ఈస్ హ్యూజ్. 15 లక్షలు అంటే చిన్న విషయం కాదు. సో ఆ 15 లక్షల ఇంట్రెస్ట్ సేవ్ చేయడం కోసం అని చెప్పేసి ప్రతి నెల 78,000 ఈఎంఐ పే చేస్తున్నాము, ఇంకొక నెల ఎక్స్ట్రా ఈఎంఐ పే చేద్దాము, 13 month ఈఎంఐ లాగా మారుద్దాం అని చెప్పేసి సేవింగ్ ప్రాసెస్ అనేది మొదలు పెడతాం. కానీ ఇక్కడ ఒక చిన్న విషయాన్ని అందరూ మర్చిపోతూ ఉంటారు. 20 సంవత్సరాల తర్వాత మనం ఈఎంఐ అయితే క్లియర్ చేస్తాం, కానీ మన దగ్గర కావాల్సిన క్యాష్ కాంపోనెంట్ మాత్రం ఏం మిగలదు. ఉన్న డబ్బులన్నీ ఈఎంఐ క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఏదైనా అవసరం వస్తే మన దగ్గర క్యాష్ ఉందా? అండ్ ఇంటి లోన్ తీర్చడం ఒకటైనా మన బాధ్యత. వీ హ్యావ్ అదర్ రెస్పాన్సిబిలిటీస్ ఇన్ అవర్ లైఫ్, వాటిని కూడా ఫినిష్ చేసుకుంటూ ఉండాలి కదా. సో దీన్ని కూడా మనము దృష్టిలో పెట్టుకొని ఒక సింపుల్ స్ట్రాటజీ చెప్తాను. ఇప్పుడు మీరు 78,000 ఈఎంఐ పే చేస్తున్నారు. కన్సిడర్ ఇట్ ఇస్ అన్ 80,000 రూపీస్ పర్ మంత్, రౌండ్ ఫిగర్ కోసం ఈజీ క్యాలిక్యులేషన్. సో దాంట్లో మనం ఏం చేస్తామనంటే 10%. ఓకే, 10% అంటే ఎంత సార్? 80,000 లో 8,000 రూపాయలు. 8,000 రూపాయలని మీరు మంత్లీ ప్యారలల్లీ ఎస్ఐపి స్టార్ట్ చేయండి ఇమీడియట్ గా.